మిత్రులందరికీ జై భీమ్. బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం రేపు నిర్వహించబోయే బీసీ బంద్కు బహుజన టీచర్స్ ఫెడరేషన్ బీటీఎఫ్ రాష్ట్ర శాఖ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. కాబట్టి బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో కూడా అందరూ నాయకులు సభ్యులందరూ కూడా ఈ బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని జిల్లా అధ్యక్షులుగా కోరడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి బాధితులందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, పేదలు, మైనారిటీలందరూ కూడా బహుజనులుగా బలపడి మన హక్కుల కోసం మన మహనీయులు తథాగత బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, వాగిరెడ్డి వర్మ, పెరియార్ మొదలైనటువంటి నాయకుల యొక్క ఆశయ సాధనలో వారు చూపిన మార్గంలో మనందరం కూడా ఐక్యంగా ఉద్యమించి మన హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరి నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి మన మహనీయులు ఎవరైతే మనకు వాళ్ళ మార్గం చూయించిరో సో ఆ మార్గంలో మనం పయనించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో మరి వేల సంవత్సరాలుగా అక్షరానికి, ఆయుధానికి, ఆస్తికి, ఆత్మగౌరవానికి దూరం చేయబడ్డటువంటి జాతులు ఈ భారతదేశ మూలవాసులు బహుజనులందరూ కూడా మరి అన్నిటికీ దూరం అయ్యి ఇప్పుడిప్పుడే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సందర్భంలో ఇంకా మనకు రావాల్సినటువంటి ఈ హక్కుల సాధనలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డుపడుతున్నాయి. ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఉద్యమాలు చేయకుండానే ఎట్లా సాధ్యపడింది? మరి 50% నిబంధన ఎందుకు వర్తించబడలేదు? మరి అదే బీసీలకు 42% వచ్చేసరికి మరి 50% నిబంధన ఎందుకు అడ్డుపడుతుంది? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెప్పడం జరిగింది, రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ అనేది చెప్పడం జరిగింది. అంటే రాజ్యాధికారంలో మనం లేము కాబట్టి మన హక్కులను మనము తెచ్చుకోలేకపోతున్నాం, మన హక్కులను మనము సాధించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి 90% ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా ఏకమై రాజ్యాధికారం వైపు కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో కాబట్టి మనం ఏంది, మన మూలాలు ఏంది, మన చరిత్ర ఏంది, మన కోసం ఎవరు సర్వస్వం త్యాగం చేసి కొట్లాడి మరి మనకు వేల సంవత్సరాలుగా లేనటువంటి హక్కులను మరి ఏ విధంగా కల్పించిరో మనం తెలుసుకోవాలి, మన భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. తెలియజేసి మన మహనీయులు చూపిన మార్గంలో మనందరం కూడా ముందుకు సాగాలి. అట్లా వెళ్తేనే మన హక్కులు మరి మనకు దక్కుతాయి. లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బహుజనులందరూ ఏకమై మన యొక్క హక్కుల సాధన కోసం ముందుకు సాగుదామని ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని కోరుకుంటూ జై భీమ్, జై ఫూలే, జై భారత రాజ్యాంగం, జై భారత్.